తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇగో ఫ్రెండ్స్, ఈయన పేరు శివాజీ. ఈయనకు పెళ్ళి కాలేదు. ఇగో ఈయన వాళ్ళ అన్న, ఆయనకు ఒకసారి అయింది. ఇక వీడు వేణు, వీనికి ఇంకా కాలేదు. నాకు కూడా ఒకటేసారి అయింది. కంట్రీలో ఉన్నావు బేట. అయితే ముచ్చట ఏంటంటే చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. మేము హైదరాబాద్ బీరంగూడ నుంచి సాయంత్రం 7:30 అట్లా స్టార్ట్ అయినాం. మెల్లగా ఇట్లా పటాన్ చెరువు, సంగారెడ్డి, మధ్యప్రదేశ్ పోతున్నాము మెల్లగా. అది ఇప్పుడు మనకి ఎంత చూపిస్తుంది అంటే ఆల్మోస్ట్ 860 కిలోమీటర్స్ చూపిస్తుంది. 807 చూపిస్తుంది. చూడాలి మరి రేపు పొద్దున ఏ టైం వరకు పోతాము. ఇంకా ఏం తినలేదు, పోవాలి. పోయేటప్పుడు మధ్యలో ఎక్కడన్నా ఆగి తింటాం. ఏమైనా మూమెంట్ దొరికితే చూడాలా. అది ముచ్చట. ముందట శివాజీ నడుపుతున్నాడు, ఇప్పుడు కొంచెం అయినాక నేను నడుపుతా. ముందట శివాజీ తోడు వేణగాడు ఉన్నాడు అట్లా. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మేము మహారాష్ట్ర, మన ఫేవరెట్ ప్లేస్ మహారాష్ట్ర దగ్గర ఆగినాం తినడానికి. లంచ్, సారీ డిన్నర్. సార్ ఏంటి సార్ అది? ఏం బ్రో? నేను బకెట్ తీసుకొచ్చిన. అయితే తిన్నాము. తిని ఇక మెల్లగా స్టార్ట్ అయినాము. అరౌండ్ 12 ఏమో అయింది. మహారాష్ట్రలో ఉన్నాం. ఇక్కడ మధ్యలో ఒక ఆడ ఆపి పాట పాడుకున్నాము కాసేపు. చలికి మొత్తం అక్కడక్కడ ఉన్నాయి అట్లా. ఇక చూడాలా. మంచి అయితే బాగా పడుతుంది ఫ్రెండ్స్. ఇట్లా చలికాలం కదా, చలికాలం మంచిగా పడుతుంది అంట. రైట్, మెల్లగా పోతున్నాము. అట్లా మెల్లగా పోకుండా ఎక్కడైనా మళ్ళీ ఛాయ్ కావాలి. చెప్తా ఫ్రెండ్స్ మళ్ళా. తెల్లారింది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము మధ్యప్రదేశ్లో ఉన్నాము. మధ్యప్రదేశ్లో ఏదో విలేజ్లో ఉన్నాము, పేరు గుర్తులేదు ఎగ్జాక్ట్గా. అంత డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్ వెదరు. ఇక్కడ బర్రెలు, ఆవులు పోంగ ఇదేంది, మన గుర్రాలు కనిపించినాయి. గుర్రాలు మస్తు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఒక దారిలో పోతుంటే ఒకటి మట్టి రోడ్డు తాకింది. ఇది టార్చరు. ఇక్కడ చూడండి మస్తు ఉన్నది లొకేషన్. ఇంత ఫాగు. ఈ ఫాగ్లో డిఫాగర్ వేసుకొని పోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ముందట ఏది వస్తుందో తెలియదు, వెనకాల ఏది వస్తుందో తెలియదు. మెల్లగా పోవాలి. అట్నే పోతూ ఉన్నాం. మధ్యలో టోల్ ఏదో వచ్చేటట్టు ఉన్నది. మళ్ళీ ఎక్కడైనా ఆగి మళ్ళీ ఛాయ్ వేయాలి. టిఫిన్ అనుకున్నాం కానీ టిఫిన్ ఇప్పుడు వద్దు ఫ్రెండ్స్. మళ్ళీ ఆగినట్టు అవుతుంది. పోతుంటే మళ్ళీ ఇక్కడ చూడాలి మంచిగా. ఇక ఆడికి పోయినాకనే డైరెక్ట్ లంచ్ చేస్తాం ఫ్రెండ్స్. అసలే నేను డైటింగ్లో ఉన్నా కదా, నాకు తెలుసు కదా అందరికీ. ఏది పడితే అది తినద్దు ఫ్రెండ్స్. హెల్త్ ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళీ మంచు వచ్చింది. మంచులో ఈ మంచుల్లో మంచు మాత్రం మస్తున్నది ఫ్రెండ్స్. వచ్చినాము. ఇదేదో ఊరు, ఈ ఊరు పేర్లు నోళ్ళు తిరుగుతలేవు. ముందర ఒక ఆరిపోతుంది. మెల్లగా బయట ఒకటి పెట్రోల్ బంక్ ఉంది. దాన్ని పెట్రోల్ బంక్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ పెట్రోల్ కొట్టించినాం ఫ్రెండ్స్, ట్యాంక్ ఫుల్. మళ్ళీ పోయిన దాకానే ఇలా కొట్టించి ఆగాలిగా. చాయ్ తాగడానికి ఆగినాం ఫ్రెండ్స్. నేను స్నానం చేస్తున్నాడు. एक चाय दे भाई. चाय
అయితే ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఈ వేరు కానీ ఉన్నాడుగా వీనికి పెళ్ళి అయితే లేదు. వీనికి అక్కడనే ఒక పిల్లని సెట్ అవుతామని చెప్పి చూస్తున్నాము మధ్యప్రదేశ్లో. వాడు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. ఇంకా పోతుంటే ఇక్కడ నది వచ్చింది, దీని పేరేందో తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. అయితే ఏడున్నాం వేణుగాని పెళ్ళి దగ్గర ఉన్నాం. వేణుగానికి ఎట్లా అంటే వానికి ఒకరు నచ్చితే వాని ఇంకొకరు నచ్చలేరు. యాక్చువల్గా ఒక చిన్న లవ్ స్టోరీ ఉండే వేణుకి, చెప్తా పోతాంటే శివాజీ ఏదో చెప్తా అండి ఇక్కడ. ఈయనకు కూడా ఇండోర్ బైపాస్ నుంచి ఇప్పుడే వచ్చాము డిన్నర్ చేయడానికి. కాస్త ఏమైనా కడుపులేసి వెళ్ళకపోతాం. ఇంకో ఎంపీ అల్లుడు వేణు ఎత్తేస్తాడు, స్పెషలిస్ట్, బాగా ఎత్తేస్తాడు. తినాలి ఇక. ఇద్యాన్ తెలిసిద్ది. వెల్కమ్. ఏపీ का है? एपी स्टाइल फूड तेलंगाना साउथ इंडियन फूड है. साउथ इंडियन फूड. चाइनीज हो जाएगा हाँ? चाइनीज हो जाएगा और वन कोर्स में इंडियन में होगा चावल ये सब ठीक है. చైనీస్ చెప్పానంట. చైనీస్ చెప్పానంట. ఇక్కడ ఏమైందంటే కూర్చో ఈడ వేనికి కొద్దిగా డైజెషన్ ఇష్యూ వచ్చింది. వచ్చింది. మళ్ళీ వీళ్ళేమో చైనీస్ జపాన్ అంటారు, మనకేమో సౌత్ ఇండియన్ ఫుడ్. సౌత్ ఇండియన్ పప్పు, సాంబారు, పెరుగు కావాలి. అయితే ఇక్కడ ఆర్డర్ చేసినాము, కొంచెం లేట్ అయింది. వేడి ఉంటాయట. ఏదో ఐటమ్ పట్టుకొచ్చిండు, అదేందో నాకు నచ్చలే. శనగపిండితో చేస్తారట. సల్పాలు ఎత్తున్నాం. ఇక్కడ చిన్న సల్పాలు వేస్తే మనోడు టెంప్ట్ అయ్యాడు. చూద్దాం ఏమైనా డిస్కౌంట్ ఇస్తాడా. ఏం కాదు తినడు. చూడండి, ఏమైనా తినడు కూడా మంచిగా తింటాడు. ఉల్లిగడ్డలు ఎత్తుండు వేరుగాడు. హాయ్ ఫ్రెండ్స్, వేరుగాడు పప్పు వేసుకుంటాను. పప్పులో ఉప్పు ఎలా ఉంది చూడు. పప్పులో ఉప్పు ఎలా ఉంది. అయితే వచ్చింది అన్నం కాదు ఇక్కడ ఏంది బిర్యానీ, వెజ్ బిర్యానీ అంట. కొంచెం మంచిగా ఉన్నది. రొట్టెలు వేసినాం. నేను రొట్టెలు తినాను, తెలుసు కదా మీకు. అంటే రొట్టెలు ఈక్వల్ టు రైస్ అంటారు. నా పర్సనల్ డైటీషియన్ చెప్పాడు నాకు. సో అందుకనే ఐ ప్రిఫర్డ్ రైస్ ఓన్లీ. ఇప్పుడు మనము మధ్యప్రదేశ్లో ఉజ్జయిన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒక హోటల్లో ఫుడ్ బాగుంది. ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయో ఒక్కసారి చూద్దాము. భయ్యా క్యా హై ఉస్కా నామ్? పాపడ్, జిలేబీ, చాయ్, పోహా, బోండా, దోహా,
బాగా ఫుడ్ ఎట్లుంది బ్రో? ఫుడ్ బాగుంది. రోటీ, బిర్యానీ. భయ్యా ఫుడ్ అచ్చా హై? हमारे यहाँ पे आने के लिए जैसे कि ये देवास पड़ता है, ओके। मध्य प्रदेश में देवास से आपको आना पड़ेगा, फिर बाईपास निकला है उज्जैन के लिए। हाँ ठीक है सर, उज्जैन पर जब जाओगे तो बीच में पड़ेगा ये टोल प्लाजा के आगे। ओके ठीक है, और एक यहाँ पे जैसे टोल प्लाजा से एक ये 2 किलोमीटर आगे अपनी है, हाँ। इसका नाम है श्री सिद्धि विनायक रेस्टोरेंट। फैमिली रेस्टोरेंट है और बाकी यहाँ खाना नाश्ता वगैरह सब मिलता है अपने यहाँ पे। प्राइजेस यहाँ क्या से है? आप महाकाल के लिए जा सकते हैं, दर्शन करने के लिए जा सकते हैं। जी सर, ప్రైజెస్ कैसा? इसका प्राइजेस नॉर्मल है, నార్మల్ ప్రైజెస్. ना ज़्यादा कोई हाई फाई है ना ज़्यादा कोई वो है, हाँ मीडियम में है। ठीक है भैया, थैंक यू. थैंक यू सर. कोई उज्जैन विजिट कर रहा है तो आके होटल में खाओ. తెలుగు చెప్పు, హిందీ కాదు. ఎవరైనా ఉజ్జయిని వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడ ఉజ్జయినికి 30 కిలోమీటర్స్ దగ్గర శ్రీ సిద్ధి వినాయక్ రెస్టారెంట్ ఉంది. చాలా మీడియం ప్రైస్లో ఫుడ్ అయితే చాలా బాగుంది. మీకు తెలుసు కదా నేను బయట ఎక్కువ తినను, సో నేను ఇవాళ పప్పు తిన్నా, రోటీ తిన్నా, చాలా బాగుంది. హైలీ రికమెండెడ్ ఫ్రెండ్స్. బాయ్. ఇక ఇక్కడ తిని ఇక మెల్లగా స్టార్ట్ అయినాము. ఇంకో 30 కిలోమీటర్లో ఉజ్జయిని వస్తుంది. చెప్తా ఫ్రెండ్స్ మొత్తం అంతా కలిపి. ఇప్పుడు ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. టోటల్ అన్నీ సపరేట్ వీడియో చేస్తా. బిల్ ఎంత అయింది, ఎట్లా పోవాలా, ఏంది, ఎవరైనా పోయేటోళ్ళకు గైడెన్స్, అక్కడ మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, అన్నీ ఇక చెప్తా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, గంట కొట్టండి ఫ్రెండ్స్. బాయ్.